కూటమి తొలి బహిరంగ సభకు బొప్పుడి వద్ద భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు ప్రజాగళమని నామకరణం చేశారు. బహిరంగ సభకు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతల సారథ్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో అసాధారణ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీజీ నిఘాలో పనులు జరుగుతున్నాయి. వేదిక ప్రాంతమంతా బాంబు స్క్వాడ్లు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రధాని మోదీ కోసం 3 హెలీప్యాడ్లను నిర్మిస్తున్నారు. 300 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదికను 8 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. సభ ముగిసేసరికి రాత్రి కావస్తున్నది కాబట్టి భారీగా విద్యుత్ లైటింగ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక వరకే షెడ్ నిర్మించారు. ప్రజలు కూర్చొని నేతల ప్రసంగాలు వినేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ రహదారి పక్కనే సభ జరుగుతున్నందున వేదిక ఎదురుగా రహదారి పక్కనే వాహనాల పార్కింగ్ వసతి కల్పిస్తున్నారు. ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం 4:10 ప్రత్యేక విమానంలో గన్నవరానికి చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్లో బొప్పుడికి వస్తారు. 5 నుండి 6 గంటల వరకు సభలో ప్రసంగిస్తారు. 6:10 తిరిగి బయలుదేరుతారు. 6:55 గన్నవరం చేరుకుని 7 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి హైదరాబాద్ కు వెళతారు. బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఒక పక్క మోడీ, మరో పక్క చంద్రబాబు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్లు ముగ్గురు ఒకే వేదికపైకి వస్తుండటంతో ఆ 3 పార్టీల నేతల్లో ఉత్సాహం నెలకొంది. అక్కడి నుండే ఎన్నికల శంఖారావం మోగనుంది. ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. ఎన్డీఏ ప్రజాగళం సభకు సర్వం సిద్దమైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రజాగళం అనేటటువంటి బహిరంగ సభ ఈ యొక్క పొత్తులు ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సభకు నరేంద్ర మోదీ గారు విచ్చేస్తున్నారు. దాదాపు ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా, కార్యకర్తలే కాకుండా స్వచ్ఛందంగా అందరూ కూడా ఈ యొక్క సభకు రావడానికి చాలా బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా మాకు ఏం పెడుతున్నారు, బస్సులు పెట్టుతారా, లేకపోతే మేము బస్సులకైనా వచ్చేస్తాం, లేదా బళ్ళైనా వేసుకుని వచ్చేస్తాం అనే ఉత్సాహంతో ఉన్నారు. ఈ యొక్క అభివృద్ధి లేని పాలన, రాష్ట్రాన్ని అధోగతి చేసిన పాలన పోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అలాగే 3 పార్టీలు కూడా పొత్తు ధర్మం పాటిస్తూ తప్పనిసరిగా అందరికీ విధానమైనటువంటి పథకాలు అందించాలి. ఉచితాలతో రాష్ట్రం నాశనం అవుతుంది. అలాగే రాజధాని అభివృద్ధి కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, మౌలిక సదుపాయాల నిర్మాణం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పనిసరిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. జగన్ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో బాగుంటుందని 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. ఈ 151 సీట్లు వచ్చినాయని ఆయన విర్రవీగుతో తాడేపల్లికే పరిమితమయ్యి రాష్ట్రం మొత్తం ఒక్క 5 చేతుల్లో పెట్టి ఆయన తాడేపల్లికి పరిమితమయ్యాడు. ఆ 5 రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విఫలం చేశారు. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రాజధాని అన్ని జిల్లాలకు మధ్యలో ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానికి 35,000 ఎకరాలు భూములు సేకరిస్తే బాబు గారి మీద నమ్మకంతో రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఆ 35,000 ఎకరాలు ఇచ్చినప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో 35,000 ఎకరాలు సాలవన్న ఈ పెద్ద మడిచి ప్రభుత్వం రాంగలోనే ఆ 3 రాజధానుల పాట మొదలుపెట్టాడు. ఆ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇప్పటికి కనీసం 500 రోజులు బుట్టి ఆ రాజధాని రైతులు అక్కడ దీక్షలు చేస్తుంటే పరామర్శించింది పోయి అసెంబ్లీకి పోవాలంటే నువ్వు పరదాలు కట్టుకొని అసెంబ్లీకి పోయే పరిస్థితి నీకెందుకు వచ్చింది? ఇలాగే మన రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విన్నపం చేస్తున్నాము. మీరు అన్నీ చూస్తున్నారు. భూములు ఆక్రమించుకోవటం కానీ, ఎవరి అన్న స్థలాలు కానీ, భూములు కానీ అన్నీ ఆక్రమించుకోవటం జరుగుతుంది. ఈ ట్రిప్పు దాదాపు ఉమ్మడిగా 150 సీట్లు నుంచి 160 సీట్లు వస్తాయని భావిస్తున్నాను. ఉందండి. టీడీపీ తరఫున ఏలూరు సాంబశివరావు గారు ఉన్నారు, వైసీపీ తరఫున ఎడం బాలాజీ గారు ఉన్నారు. అత్యధిక మెజార్టీతో ఏలూరు సాంబశివరావు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. మూడోసారి హ్యాట్రిక్. ఆయన చేసిన అభివృద్ధి కానీ,
మామూలుగా సొంత నిధులు ఇచ్చించి కూడా పెడతాడు పాపం. వాళ్ళ అరాచకం కన్నా కూడా ఈయన మంచితనం ఈయన గెలుపుకి దోహదపడిద్దండి. రేపు మీకు ఇక్కడ దగ్గరలో సభ జరగడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మోడీ గారు మా దగ్గరలోకి రావటం, మేమందరం దానికి కృషి చేసి మంచి సక్సెస్ చేసి జయప్రదం చేస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు చెబుతున్నాము. ఆయన రాష్ట్రం కోసం చేస్తున్నారు పాపం, ఇంత త్యాగం చేస్తున్నాడు. ఆయన గుండెలో పెట్టుకొని గుర్తుంచుకుంటామండి మేము, టీడీపీ అయినా కూడా.